వదిలేసి రుక్మిణిని పెళ్లాడినట్టు పార్వతే ఉండగా అనిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయరా. ఎందుకు ఈ పాట రాయాలనిపించింది? అంటే నాకు గంగాధారి ఇంటికాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి, గా కోముటోళ్ళ ఇంటికాడ కోరు సింత చెట్టు కింద సీర తెస్తానంటివి. ఎట్లా ఉన్నది కళా ఫీల్డ్? నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం గుడ్ ఉంది, కొంచెం బ్యాడ్ ఉంది. అంటే ఫీల్డ్ లో ఏం బ్యాడ్ ఉంది అంటే కొందరు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప కొంచెమన్న మోసగించుడు తెలువదే, వంచెన తెలువదే, నాకు ముంచుడు తెలువదే, ప్రేమ వంచుడు తప్ప కొంచెమన్న మోసగించుడు తెలువదే. ఇంకేం పాటలు పాడతారు? ఇంకా ఫోక్ సాంగ్ నేను ఈ మధ్యనే రాసిన. ఇది నేను రాసిన మెలోడీ సాంగ్, రిలీజ్ అయిపోయింది. ఆ నింగిలో వెన్నెల మెరిసినట్టు పిల్లని చుట్టూ తిరిగేనే మనసు, ఆ సలి మంచు దారిలో వణికినట్టు పిల్లను అంటే పానమే ఒట్టు, సిగ్గు సింగారాలే మోసుకొచ్చి బావని ముందుకొస్తీరా నచ్చి, పిల్ల చెప్పాలని అన్ని దాసి పేరు ఇస్తానవే నిన్నే దోసి, ఓ సక్కదనాల నరాదమ్మాయి ముద్దుల కిట్టయ్యనే నీ మురిపాల కన్నయ్యనే, ఓ సాలులే నా బావయ్య సరసాలు ఆపిజుడే నీ సంగతేందో తెలుసులే. వావ్ సూపర్. ఏమన్నా కారణం ఉందా ఈ లవ్ ఫీల్ రాయడానికి? ఏం లేదు. ఎవరైనా సపోర్ట్ తీసుకుంటారా? సపోర్ట్ ఎవరిది తీసుకోండి, నా ఊళ్ళో నేనే రాస్తుంటా. ఎట్లా రాస్తారు రేపు ఒక పాట? నార్మల్ గా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎవరిదైనా టాపిక్ గానీ ఎవరిదైనా కాన్సెప్ట్ గానీ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 2-3 రెట్లు నేను ఎక్కువ ఊహించుకొని రాస్తుంటా. అందులో ఇన్వాల్వ్ అవుతావు మొత్తం సాంగ్ లో ఇన్వాల్వ్ అయ్యి సాంగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఒకవేళ నాకు టార్గెట్ బట్టి సాంగ్స్ ఇచ్చినా కూడా రాయగలుగుతా. అంటే ఇన్ అవర్స్ లో రాయాలి అంటే నా బెస్ట్ నేను ఇస్తూనే ఉంటా. అట్లా మీరు రాసిన 40 పాటలల్లా మీకు నచ్చిన పాట ఏంటి? నాకు నచ్చిన పాట వచ్చేసి ఏడేడు లోకాలు సాంగ్ చాలా ఇష్టం నాకు. అది ఇంకొకటేమో నా చెయ్యి పట్టినప్పుడు గుర్తు లేదనే అవ్వయ్య ప్రేమ, నా ఎంట తిరిగినప్పుడు రాలేదే కులము వేరు అన్నమాట, దొరసాని వనుకున్నానే పిల్ల పానోడిలా నన్ను దొక్కేస్తివి, దొరనైతే నేను గదే పిల్ల నీ మీద ప్రేమన్న పిచ్చోడిని, నన్నే ఇడిసి నువ్వే పోతున్నావానే ఇంకో నీకి ఆలివై, మనసిచ్చినోడే సేదాయనమ్మో మళ్ళీ రాకే తోడుకై. మీరే రాసిర్రా ఈ పాట? ఇంకోటి దీంట్లోనే లిరిక్ ఏమంటే అందని దానిక ఎంతో రాలే గడితి ఊహలల్ల మేడలే, అందుకుందామన్న అందని జాబిలివే చుక్కనై మిగిలితి అంటే. ఈ పోలిక అంటే ఎట్లా, ఈ పోలికని ఎట్లా పోలిస్తారు? ఈ ప్రకృతిని తీసుకొస్తున్నారు, దేవుళ్ళని తీసుకొస్తున్నారు, ఇంకెవరినో కలుపుతున్నారు, ఆలమీన ఇలమీన పెట్టి పాడుతున్నారు. ఈ పోలిక ఎట్లా? నార్మల్ గా రాస్తునేటప్పుడు మనకు అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి అట్లా. అంటే ఈ లిరిక్ దగ్గర ఇట్లా యాడ్ చేస్తే బాగుంటది అట్లా. ఒక పాట రాసి మళ్ళా రిపీటెడ్ గా మళ్ళా రాసి మీరు నచ్చేంత వరకు రాస్తూనే ఉంటారు? నచ్చినంత వరకు దాన్ని కరెక్ట్ చేసేంత వరకు రాస్తూనే ఉంటాను. ఇక పేపర్లో అయిపోతూనే ఉండాలి అంతే. ఇంకా మీరు అంటే కవులలో రైటర్స్ లో మీరు ఇన్స్పైర్ ఎవరు తీసుకుంటారు ఇట్లా రాయాలి పాటలు రాస్తే అని? చంద్రబోస్ గారు. ఒక పాట పాడండి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజువు నువ్వే మంత్రివి అన్ని నువ్వే లోకంలో. సినిమాలు చూస్తారా? సినిమాలు చాలా తక్కువ అన్న, నేను ఎక్కువ చూడ. ఎక్కువ స్టోరీస్. ఎంత సంపాదిస్తారు నెలకు? నెలకు అని ఏం లేదన్న, సాంగ్ ని బట్ట ఉంటది. ఎంత తీసుకుంటారు ఒక పాట రాసి? అంటే స్టార్టింగ్ నేను ఫ్రీనే రాసిన సాంగ్స్, ఇప్పుడు కొంచెం తీసుకుంటున్నా అమౌంట్. ఒక సాంగ్ వచ్చేసి నార్మల్గా ఒక 7-8 అంతే. నెలకు 4 పాటలు రాస్తే నీ జీతం నీకు వస్తుంది అంతే కదా? అంతే. మరి వస్తున్నాయా ఆఫర్స్? వస్తున్నాయా ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి అన్న సాంగ్స్ అంతే. ఇంకా ఏ అంశం ఇచ్చినా ఏ టాపిక్ ఇచ్చినా రాయగలుగుతా? ఏ టాపిక్ ఇచ్చినా ఖచ్చితంగా రాయగలుగుతా, నాతో నైన్త్ వరకు రాస్తా. కానీ ఇప్పుడు నీకు వస్తుంది మాత్రం ఇప్పుడు ఎక్కువ నాకు లవ్ ఫెయిల్యూర్ అనే ఎక్కువ నేమ్ వచ్చింది కాబట్టి
చాలా మంది ఫోన్ చేసి లవ్ ఫెయిల్యూరే కావాలి అని అడుగుతారు. సో నేను ఇంకా అదే కంటిన్యూ నా కోసం అయితే లవ్ పాస్ సాంగ్ అయితే ఒక ట్రై. ప్రేమిస్తే జీవితం ఎంత బాగుంటది, సక్సెస్ అయితే ఎంత బాగుంటది ఓకే అనేది. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా ఏడిపించడమే కాకుండా ఓకే కొంత మంచి కూడా చెప్పాలి కదా.